ఇదే యోబు గ్రంథంలో 9:6 చూడండి ఒకసారి. ఇప్పుడు ఈవిడ 26వ అధ్యాయంకి వెళ్లే ముందు 9వ అధ్యాయం చదవాలి కదా. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. అంటే భూమికి స్తంభాలు ఉన్నాయి కింద, స్తంభాల మీద దాన్ని నిలవబెట్టాడు. అక్కడ శూన్యం ఉంది కదా, ఇక్కడ స్తంభాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే 1 సమూయేలు 2:8 ఒకసారి చూడండి. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ చూడండి. మరి అక్కడ శూన్యం అని ఎందుకు కాంట్రడిక్షన్ కదా ఇది. రే కామలింగం, ఈ విషయంలో మాత్రం నువ్వు నెంబర్ 1 అని ఒప్పుకుంటాన్రా. కొండరి పప్పల్లో నువ్వే నెంబర్ 1 రా. ఎందుకో చెప్తాను వినరా. భూమి కోసం దేవుడు అది గుండ్రంగా ఉందని యెషయా 40:22లో రాయించాడు. మీ పురాణాల్లో పరుపు అని సమాంతరంగా ఉందని రాయించలేదు. భూమి కోసం దేవుడు అది శూన్యంలో వేలాడి ఉందని యోబు 26:7లో రాయించాడు. నీ పురాణాల్లా ఏనుగులు మోస్తున్నాయని రాయించలేదు. భూమి కోసం దేవుడు దానికి పునాదులున్నాయని కీర్తనలో 102:25లో రాయించాడు. దేని ఆధారంగా ఒకటి నిలిచి ఉంటుందో దాన్నే పునాది అంటారు, లేదా దేని ఆధారంగా ఒకటి కొనసాగుతుందో దాన్ని కూడా పునాది అంటారు. భూమి గుండ్రంగా ఉంది, శూన్యంలో ఉంది. అది శూన్యంలో వేలాడి ఉండటానికి దేవుడు దానికి ఏదో ఆధారాన్ని పెట్టాడట. అది ఊరికే దానికదే శూన్యంలో నిలబడి లేదు, ఏదో పునాదిని ఆధారం చేసుకుని వేలాడి ఉందని దేవుడు చెప్తున్నాడు. 19వ శతాబ్దంలో భూమి శూన్యంలో దానికదే వేలాడడం లేదు, గురుత్వాకర్షణ శక్తి ద్వారా అది తన కక్షలో నిలకడగా ఉంటుందని కనుగొన్నారు. భూమికి ఉన్న పునాదులు, స్తంభాలు గ్రావిటీ. రే పప్పారావు, ఇది బైబిల్ రా. నీ గ్రంథాల్లా మనుషులు రాసింది కాదు. నా బైబిల్ సత్యం, సర్వసత్యం. నువ్వడిగే ప్రతి ప్రశ్నకు దీంట్లో సమాధానం ఉంటుంది.